ఏంటి చాక్లెట్లు? నగలు ఉండాల్సిన ప్లేస్ లో చాక్లెట్లు ఉన్నాయి. పోనీ కరిగించేసి చాక్లెట్లో పెట్టేసిందా? ఒక్కసారి చూడాలి. దీన్ని చూస్తే చాక్లెట్ లాగే ఉందే. కురికి చేద్దాం. ఏం రుచి ఏం రుచి. ఇదినే ఆ శ్వేత చాక్లెట్ల తయారైంది. చాక్లెట్లు మరి నా నగలు అమ్మో ఎక్కడ పెట్టిందో. ఏమి లేదు ఊరికే ఉత్తనే. చిచి, మీ వయసుకి మీరు చేసే పనులకి ఏమైనా సంబంధం ఉందా? చిన్నపిల్లల బ్యాగ్లో చాక్లెట్లు కొట్టేస్తారా చండాలంగా? ఈ బాక్స్ మీరే పెట్టుకోండి, మీ బ్యాగ్ లోనే కొట్టేస్తా. షట్ అప్. మీరందరూ స్కూల్లోకి రావడమే తప్పు. వీళ్ళిద్దరూ నా బాత్రూమ్ డోర్ పెట్టడం రెండో తప్పు. చాక్లెట్లు కొట్టేయడం మూడో తప్పు. ఇన్ని తప్పులు చేసిన మిమ్మల్ని వదిలేస్తే మాది క్షమించరాని తప్పు. ఇప్పుడే ప్రిన్సిపల్ గారికి చెప్పి పోలీసులకు ఫోన్ చేపిస్తా. అమ్మ టీచర్ అమ్మా, నా దగ్గర డబ్బులు లేక కాదు, నేను అసలు దొంగనంతకంటే కాదు. కాకపోతే నా కోడళ్ళిద్దరికి అటుక్కులే పల్లి ఇటుక్కులే పల్లి అనే వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి వచ్చిన వాళ్ళు ఎక్కడ గొళ్ళెం కనిపించినా అలా వేసేస్తారమ్మా. కావాలంటే చూడండి తలుపు ఎలా వేస్తోందో. రామ్మా రా, లోపలికి రా. నిజమేనండి, వీళ్ళ జబ్బులు తగ్గాలంటే 5 స్కూలు పిల్లల దగ్గర 5 చాక్లెట్లు దొంగతనం చేసి చాక్లెట్ల హోమం చెయ్యాలని చెప్పారండి. అందుకే సిగ్గు విడిచి ఇలా చాక్లెట్లు కొట్టేయాల్సి వచ్చింది. అయ్యో పాపం, శ్వేత వాళ్ళకి 5 చాక్లెట్లు ఇచ్చేయమ్మా. అమ్మ ముసలి, బానే కవర్ చేసినావు. చెప్తాని సంగతి. అలాగే మేడం. బాక్స్ ఇటీ. ఇగో 5 చాక్లెట్లు. నాకదే దానికి. నువ్వు ఇచ్చుకో. పట్టుకో. అయ్యో నా దగ్గరే నాటకాలు. చెప్తాని సంగతి. అయ్యో అరే అయ్యో, నా 500 కనిపిస్తలే. నా 500 కనిపిస్తలే. నా 500 ఇంకా ఇరికించలేదేమిటా అనుకున్నా. 500కు టెండర్ పెట్టావన్నమాట. 500 పోయాయా? టీచర్, 500 పోయాయి. ఖచ్చితంగా మన కక్కుర్తి మొహం అత్తయ్య కొట్టేసి ఉంటుంది. ఇగో ఈ ముసల్ది తీసిందేమో అన్న డౌట్. అదేంటమ్మా, ఆవిడెలా కొట్టేస్తుంది? చాక్లెట్లు కొట్టేసినట్టు నోటు కూడా కొట్టేసిందేమో టీచర్. ఆవేశపడకమ్మా, నేనే నోటు తీయలేదు. నాకు తెలిసే ముసల్దానా. సరే, నీ పర్సు చూపించు. అందులో నా నోటు ఉందేమో చూద్దా. అమ్మో, పర్సు తీస్తే దానిలో ఉన్న నోట్లన్నీ దానివే అంటుందేమో. దాని బదులు 500 నోటు ఇచ్చేయడమే బెటరు. నీ నోటు మీద గాంధీజీ బొమ్మ ఉంటుందా? అవును, ఉంటది. అప్పుడు
ఇదిగో తీసుకోమ్మా. కింద పడితే నేనే తీసా. ఇదిగో ఈ 500 నోటేనా? నాదే. సరేనండి, వస్తాను. బాయ్. ఈ శ్వేతతోని ఆటలాడితే చూడలు తీస్తా. 500 లాభం. ఆగండి 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 ఆగండి. అమ్మో, 100, 200, 300, 400, 500. మీరేదో ఎరగదీస్తారు అని నమ్మొస్తే ఆ టీచర్ తో మమ్మల్ని ఎరగదీస్తారా? అదృష్టం బాగుండి తప్పించుకున్నాం కానీ లేదంటే ఆ బాత్రూమ్ లోనే సమాధి అయిపోయే వాళ్ళం. అయిపోవాల్సిందే, పీడ వదిలిపోయేది. అత్తయ్య గారు, లేకపోతే నేను చెప్పిందంటే మీరు చేసిందేంటి? ఆ శ్వేతని బాత్రూమ్ లో పెట్టండి అంటే ఆ టీచర్ని పెడతారా? మీరు మాత్రం నగలు కొట్టేస్తాను అని చెప్పి చీప్ గా చాక్లెట్లు కొట్టేయలేదు. అబ్బా, ఆ బాక్స్ లో చాక్లెట్లు ఉందని నాకెలా తెలుస్తుంది? బాత్రూమ్ లో టీచర్ ఉందని మాకెలా తెలుసు అత్తయ్య గారు? సరే సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఆ శ్వేత దగ్గర నుంచి ఆ నగలు ఎలా కొట్టేయాలో కొంచెం ప్లాన్ చెయ్యండి. చేయడానికి ఏముంది, ఇంకాసేపట్లో స్కూల్ అయిపోయాక బయటకు వస్తుంది. నోరు మూసేసి 4 పీకి లాక్కెళ్ళిపోదాం అత్తయ్య గారు. అప్పుడే దొంగ దొంగ అంటుంది. అందరు మనల్ని పట్టుకుని జైల్లో పెడితే ఊచల్లక పెడితే కూర్చోవాలి. మరి ఇప్పుడేం చేద్దాం అత్తయ్య గారు? అది బయటకు రాగానే దాన్ని రెచ్చగొట్టి ఏదో ఒక పందెం కడతాను. ఆ పందెంలో దాన్ని మాయ చేసి ఆ నగలు కొట్టేద్దాం. సూపర్ అత్తయ్య గారు. దానికి ఎలాగూ పందెల పిచ్చుంది కాబట్టి ఆ వీక్నెస్ మనం క్యాచ్ చేసుకుందాం. అదిగో బెల్లు కొట్టారు. అత్తయ్య గారు, అదిగో శ్వేత వస్తుంది. ఏంది? ఇటావే. ఏయ్, నా దగ్గర 500 కొట్టేస్తావే? మరి నువ్వు నా చాక్లెట్లు కొట్టేద్దామని చూడలేదా? అందుకే ఫైన్ వేసిన. అబ్బచ్చా, నాకే ఫైన్ వేసేంత గొప్పదానివా నువ్వు? ఏదో పని చేస్తే ఫైనేగా ఫైన్ వేస్తారు. నీ తల్లి, ఇంకోసారి గిట్లా నా బ్యాగ్ లో చెయ్యి పెట్టారు, ఈ 500 కాదు, ఈసారి 5000 ఫైన్ వేస్తారు. చాలే, పిల్లి గుడ్డిదైతే ఎలక తోక చూపించిందట. మా అత్తయ్య గారు పాపం మంచి ఆవిడ కావడం వల్ల నిన్ను వదిలేసింది, కానీ లేదంటే ఉతికి ఆరేసి ఉండేది. ఏంది నా బట్టలా? కావాలంటే ఇప్పిస్తా, ఉతికి పెట్టవాను. సరిపోయిందరే, దాని నోట్లో నోరు పెడతారే? ఏ అదేమైనా పుడింగా? నా గన్ను తిగ్గరేగిందంటే చీరేస్తా. అబ్బుచా, తరువాత చీరదు గాని 1 నిమిషం ఆ చేతులు కిందికి దించు. అంతేనా? చూడు, దించాను. ఒకసారి చూడు నీ చేతులు ఏడున్నాయో. చూసినవా ఎట్లా లేచినాయో? నాతోని పెట్టుకోవద్దు. చాలే, నీకు నిజంగా అంత దమ్ముంటే నాతో పందెం గట్టి గెలవే. లోపల పోగొట్టుకున్న 500 సరిపోలే, మళ్ళీ పందెం అంటును? నానమ్మ గారండి, శ్వేతతో పందెం వద్దండి, అది ఓడిస్తుందండి. చాలేవే, మీ నానమ్మని ఓడించాలంటే దీని తాత దిగి రావాలి. గట్లనా? సరే, నా తాత దిగొస్తాడో నీ తాత దిగొస్తాడో చూద్దాం. సరే గీత, నువ్వు ఒకసారి బుక్ ఇవ్వేవే. బ్యాగులు నగలు. సరేలేమ్మా, మీ పందేలేమో మీరు కాసుకోండి. పదవే. పందెం ఏంటంటే, దీనిలో నేను 10 రూపాయలు, నువ్వు 10 రూపాయలు పెడతాం. నువ్వు నాకు క్యాచ్ చేస్తే నేను వదిలేసాననుకో, ఈ 20 రూపాయలు నీకే. నేను క్యాచ్ పడితే దీనిలో ఇంకా 20 రూపాయలు పెట్టి నీకు నేను క్యాచ్ వేస్తాను. నువ్వు వదిలేసావనుకో, ఆ డబ్బులు నావి.
అలా బుక్కు మారిన ప్రతిసారి డబ్బు అందులో ఉన్నదానికి డబుల్ పెట్టాలి. అలా ఎవరు క్యాచ్ పట్టలేకపోతే విసిరిన వారికి డబ్బులు వెళ్ళిపోతుంది. రెడీనా? నేను రెడీ. ఇగో నా 10. నా 10 నీ 10. అదిగో క్యాచ్. 20 పెట్టు. 20 20 40. అబ్బా ఇదిగో నేను 40 పెడుతున్నాను. క్యాచ్ పట్టుకో. 1480 మొత్తం కలిపి 2960. ఎట్లయినా కొట్టేయాలి. వెయ్యవే కోతిమూతి. అదే వెయ్యవే. చాలా తెలివైందానివే. ఇదిగో శ్వేత, ఈ బుక్ మందే ఇచ్చేకు. గది లెక్క గీ పైసలన్నీ నాయే ముసలి. వస్తా. బాయ్ బాయ్ బాయ్. మన ప్లాన్ సక్సెస్ అయ్యింది. నానమ్మ గారండి, ఏం ప్లాన్ అండి? ఇంటికి పదం పద. అమ్మ నగలు అక్కడ పెట్టండి. అత్తయ్య గారు మొత్తానికి సాధించావు అత్తయ్య గారు. ఆ శ్వేతని పూలు చేసి మన నగరాలను తెచ్చేసుకున్నాం. చూసారా? మరి ఈ అనసూయ అంటే ఏమనుకున్నారే? మనం ఎంట్రీ ఇస్తే ఈ కంట్రీ అంతా కదిలిపోవాలంటే మరి ఆ పిల్లకాకి సీట్ అంతే. నిజమే నిజమే. మరి ఈ నగల్లో మా వాటా మాకిస్తే? వాటానా? వాటా లేదు, చాటా లేదు. కష్టం నాది, మీకెందుకు ఇవ్వాలి? అదేంటి అత్తయ్య గారు, బాక్స్ రాగానే వాటా ఇస్తా అన్నారుగా? ఓ బాక్సా? ఆ బాక్స్ లో కావాలంటే ఇప్పుడైనా ఇస్తానే. చెరువు తీసుకోండి. ఇది అన్యాయం అత్తయ్య గారు. అయితే 2 మూతలు నువ్వే తీసుకో. కొళ్ళని దానికి ఇచ్చేయి. ఏంటి మీ కంటికి నేను పెదవదాల్లో కనిపిస్తున్నానా? నా కంటికి కూడా అలాగే కనపడుతున్నావే. ఇప్పుడు మ్యాటరు నువ్వెలా కనపడుతున్నావు, నేనెలా కనపడుతున్నానని కాదు, ఆ నగల్లో మనకెంత వాట వస్తుంది అని. చిన్న ముక్కు పుడక కూడా ఇవ్వనే. ఏం చేసుకుంటారా చేసుకోండి, పడే. అలాగా? అయితే ఇప్పుడే వెళ్ళి గీతకి నిజం చెప్పేస్తామండి. చెప్పుకోండి, నాకేమైనా భయమా? ఏయ్, ఇది మధుమతి నగలు కాదని చెప్తాను. కానీ నేను నిజం చెప్తా. ఏందే షాక్ అయినరా? ఇంత జల్దీ నిజం ఎట్లా తెలిసిందని పరిశాన్ అవుతుండ్రా? మీ దొంగ కథలన్నీ నాకు తెలిసే.
అందుకే సక్కంగా ఇంటికొచ్చిన. మర్యాదగా నా నగలు నాకు ఇయ్యండ్రి, లేదంటే 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 ఏం చేస్తావే? మీ బుద్ధి మొత్తం గీతకు చెప్తా. గీతకు కాకపోతే దాని తాతకు చెప్పుకోవే, నాకేమైనా భయమా? ఏయ్ చెప్పుకోపో. ఓ గట్లంటావా? గీత గీత రావే. ఏంటి శ్వేత, నువ్వు గుడిలో నాకు నగలు దానం ఇచ్చినవా? ఇచ్చాను, కానీ నీ నానమ్మ గా పెద్దలు కలిసి గా నగలు నా తాన కొట్టేసిండ్రు. లేదే, ఇవి నా నగలు. అబద్ధం. కావనంటే గా బాక్స్ చూడు, గా నగలు చూడు. అవునండి, ఇవి మా అమ్మ దయ్యం నగలే. ఇవెందుకు మళ్ళీ తెచ్చారు? ఇవి ఇంట్లో ఉండడానికి నాకు ఇష్టం లేదని చెప్పాను కదా. అయ్యో నేను నిజంగా నేను తేలేదమ్మా. గా ముసల్దాని మాటలు నమ్మ గీత, అది దొంగ మొహంది. స్కూల్లో నన్ను మాయ చేసి దొంగతనం చేసింది. లేదే, అది అబద్ధం చెప్తుంది. నేను దొంగతనం చేయలేదు. అయితే నీ మనవరాల మీద ఒట్టు పెట్టి చెప్పు. అవునండి, మీరు నగలు దొంగతనం చేయకపోతే నా మీద ఒట్టు పెట్టి చెప్పండి. అది అది మీరు అబద్ధం చెప్తే నేను చచ్చినంత ఒట్టేనండి. సరే, మేము దొంగతనం చేసాం చాలా. ఆగో ఇన్నోగా, గీ ముసల్ది పెద్ద గజ దొంగ. గస్వంటి దానికి నేను మనవరాలుగా ఉట్టుంటే తలబగల కొట్టుకొని సచ్చుండేదాన్ని. ఏంటి ఏంటి ఆ మాటలు? అమ్మ గీత, దాని మాటలే పట్టించుకోకమ్మా. లేదండి, అది చెప్పింది నిజమేనండి. ఇప్పటిదాకా మా నానమ్మ గారు ఎంతో మంచిదనుకున్నాను, దైవంతో సమానంగా పూజించాను. మా అమ్మను కూడా వదులుకొని ఆరాధించాను. కానీ మీరు నన్ను మోసం చేశారు. ఈ నగల కోసం దొంగతనం చేశారు. మీ నిజ స్వరూపం తెలుసా కూడా నేను బతకలేనండి. నేను చచ్చిపోతాను. గీత, నా మాట వినమ్మా, వద్దు తల్లి. అమ్మా గీత, మాట వినమ్మా. సారీ నానమ్మ గారండి. తల్లి, నా మాట మళ్ళీ జన్మంటూ ఉంటే మీలాంటి దొంగలకి మనవరాలుగా అస్సలు పుట్టనండి. గీత, గీత, మాట విను తల్లి. అమ్మ గీత, నా మాట వినమ్మా. అమ్మో, ఇదంతా కలనా? అంటే నా మనవరాల గీతకి ఏం కాలేదు కదా? భగవంతుడా, చిన్న ఊహ ఎంత భయపెట్టిందయ్యా. అత్తయ్య గారు, ఏంటి అత్తయ్య గారు అలా అరిచారు? అబ్బే, మనం ఈ నగలు కొట్టుకొచ్చిన విషయం గీతకు తెలిస్తే చాలా ప్రమాదం. ఎట్టి పరిస్థితుల్లో గీతకి నిజం తెలియకూడదు. నగలింకా శ్వేత దగ్గరే ఉన్నాయని గీత అనుకోవాలి. అనుకోమని చెప్దాం అనుకుంటుంది. ఏని బొంద
అలా అని దాన్ని నమ్మించాలి. ఎలా నమ్మిస్తాం అత్తయ్య గారు? రేపో మాపు శ్వేతకి నిజం తెలుస్తుంది. ఆటోమేటిక్ గా అదొచ్చి గీతకి చెప్తుంది కదా. దానికి నిజం తెలిసి గీతకి చెప్పకముందే గీతతోనే దాని నగలు అడిగేలా చేద్దాం. ఆ నగలు శ్వేతే దాచేసిందేమోనని గీతని నమ్మిద్దాం. అయ్యయ్యో, సూపర్ ఐడియా అత్తయ్య గారు. అప్పుడు గీత దృష్టిలో శ్వేత విలనైపోతుంది. అలా జరగాలంటే మనం ఒక నాటకం ఆడాలి. ఏంట నాటకం? రండి రండి.